ఒక్క పాలకుర్తిలో మాత్రం అత్తకు ఒక 4-5 వేల కోట్లు వచ్చినట్టున్నాయి, కోడలకు ఒక 2,500 కోట్లు వచ్చినట్టున్నాయి. అంతేనా? ఇక రాష్ట్రంలో ఏ అత్త కోడలకైనా నచ్చినాయా? పాలకుర్తిలో కాదు, తొర్రూరులో కాదు, ఎక్కడన్నా ఏ అత్త కోడలకైనా 4,000 2,500 వచ్చినాయా? రేపు నలుగురు మంత్రులు వస్తురట. పెన్షన్ ఏమో 4,000 శాత కాదు కానీ 4 మంత్రులు వస్తురట. ఏం దిగనికి వస్తుండ్రు? ఏం చేసిండ్రు మీరు? సిగ్గుశరం ఉన్నదా? ఎన్ని రోజులు బతుకుతారు అబద్ధాలు చెప్పి? ఈపు చింతపండు చేసే టైం దగ్గరలోనే ఉన్నది కాంగ్రెస్ పార్టీలో. నేను ఒకటే మాట చెప్తున్నా, కొంతమంది ఇక్కడ పాలకుర్తిలో ఇక్కడ రాగానే మా నాయకులు కార్యకర్తలు చెప్తున్నారు, అన్నా కొద్దిగా పోలీసు వాళ్ళు అద్దె చేస్తున్నారు అని చెప్తారు. ఇక్కడ ఉన్న పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు, నాకు ఎరికే ఇక్కడనో అక్కడనో ఏదో సందుకున్నారు. వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నా, 2 సార్లు 2 ఏళ్లలో మళ్ళీ వస్తున్నాం. యాద పెట్టుకోండి, ఎవడెవడైతే ఎక్కువ నగరాలు చేస్తుండో తోక కత్తిరించే బాధ్యత నాది. దగ్గర పెట్టుకోండి, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి ఉండండి. మీరేమి పీకలేరు, మీ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఏం పీకలేడు. వాడు పిల్లల పొట్టుగాడు, వాడికి మాత్రం పొట్టోడికి మాత్రం ఒకటే చెప్తున్నాడు, రేపు మొక్కుకో, ఎన్ని దేవుళ్ళు ఉన్నారు అన్ని దేవుళ్ళకి మొక్కుకో. తప్పిదారి మళ్ళా గులాబీ జెండా గెలిచిందా పొట్టోడా? నీ గుర్తుందా? కేసీఆర్ నువ్వు పట్టుకొని, లేకపోతే కేసీఆర్ నువ్వు పట్టుకొని ఎటువంటి మాటలు మాట్లాడతావు? ఎవడు రాను నాకు అది అడుగుతా. కేసీఆర్ తెలంగాణ తెచ్చిన్నాడు, ఎక్కడున్నాడు పొట్టోడు? సంచులు మోసుకుంటా, చంద్రబాబు సంచులు మోసుకుంటూ లేడు. సమైక్యవాదుల సంచులు మోసిన బ్రోకర్ నా కొడుకు ఇవాళ కేసీఆర్ తింటుంది. అంటున్నా, ఒక్కసారి దొంగ మాటలకు మోసపోయి ఈ అవలగాళ్ళకు అవకాశం ఇస్తే ఆ రోజు చెప్పిన వాడు ముందే ఏమన్నాడు, వెనకటి రోజులు తెస్తా అన్నాడు. మీరు ఏమో తెస్తారో అనుకున్నారు. వచ్చినాయి వెనకటి రోజులు? మళ్ళా లైన్లలో నిలబడే రోజులు వచ్చినాయా? యూరియా బస్తా కోసం మళ్ళా చెప్పులు లైన్లో పెట్టే రోజులు వచ్చినాయా? కానీ గుర్తు పెట్టుకోండి, కేసీఆర్ ఉన్నప్పుడు ఒక ఆటో అన్నకు ఒక 500 రూపాయలు ఇస్తే పొలం కాడ మంచిగా యూరియా బస్తాలు వేసిపోతున్నాయి. అవునా కాదా? ఇలా ఉన్నదా పరిస్థితి? ఇంకొక మాట నేను అడుగుతా, మిమ్మల్ని కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా చూసుకున్నాడు? ఒక కన్న తండ్రి పిల్లలు ఎట్లా చూసుకుంటాడో అట్లా చూసుకున్నాడు. ఇక్కడ ఎవరైనా బీడీలు ఉంటే అక్కజల్లలు ఉన్నారా? ఇక్కడ బీడీలు ఉండడం లేరా? అట్లా ఒంటరి మహిళలు ఎవరైనా ఉన్నారా? కేసీఆర్ గారు ఎప్పుడైనా ఓట్ల కోసం అబద్ధాలు చెప్పిండా? పొట్టోళ్ళు లెక్క ఓ నేను గివి చేస్తావా గవి చేస్తా నరికిండా? 6 గ్యారంటీలు 100 రోజులను అబద్ధాలు చెప్పిండా? ఓట్ల కోసం చెప్పిండా? చెప్పలే. కళ్యాణ లక్ష్మి చెప్పలే ఓట్ల కోసం, రైతు బంధు చెప్పలే, మేనిఫెస్టోలో కేసీఆర్ కిట్టు చెప్పలే, గొర్రెలు ఇస్తా అని చెప్పలే, ఒంటరి మహిళలకు పెన్షన్ ఇస్తా అని చెప్పలే, బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తా అని చెప్పలే. ఏమంటున్నా అంటే ఒక్క మాట కూడా అబద్ధం మాట చెప్పలే కేసీఆర్. గెలిచినాక కడుపులో తెలంగాణ మీద ప్రేమ ఉన్నాడు కాబట్టి, తెలంగాణ దుఃఖం తెలిసినాడు కాబట్టి, తెలంగాణ పేదల గురించి గుండెల్లో ఆర్తి ఉంది కాబట్టి కేసీఆర్ గారు మాట ఇవ్వకపోయినా ఒక ఆడపిల్ల లగ్గం చేసుకుంటే మేనమామ లెక్క 1,116 రూపాయలు ఇచ్చింది. అది చూసి కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు, 1,00,000 రూపాయలు ఎప్పుడు వస్తున్నాయో ఏందో, మేము తులం బంగారం ఇస్తాం మీదికెళ్ళి అన్నారు. ఇక మా ఆడపిల్లలకు బంగారం సెంటిమెంట్ బాగా పాడైతుంది. బంగారం అనగానే ఆయనతో కలవడ్డారు. ఏమైంది ఇప్పుడు? బంగారం వస్తుందా? నేను ముందే చెప్పిన మీకు, వీళ్ళు బంగారం ఇచ్చేటోళ్ళు కాదు, మెడల పుస్తకాలు ఎత్తుకపోయి దండుపాలెం దొంగలు వీళ్ళని చెప్పిన. దండుపాలెం దొంగన కొడుకులు యాది పెట్టుకోవాలి. స్టువర్ట్పురం దొంగలు అని ఉంటారు. అట్లా ఈ కాంగ్రెస్ వాళ్ళని కూడా తీసుకుపోయి యాడనో దగ్గర ఊళ్ళో పెట్టి ఇక కాంగ్రెస్ దొంగలను బోర్డు పెట్టాలి. గంత దొంగన కొడుకులు. అందుకే చెప్పిన మారు నమ్మలే మీరు. తొర్రూరు సగం ఇల్లే ఒకటే యాద పెట్టుకోండి, ఒక తప్పు ఓటేస్తే 5 ఏళ్ళ అవస్థ పడాలి. ఒక తప్పు ఓటు ఆఖరికి వస్తారు. ఇప్పుడు రేపు వస్తారు. ఛాన్సమ్మ దగ్గర బగ్గ పైసలు ఉన్నాయి, డాలర్లు ఉన్నాయి. ఏం చెప్తుంది? మీ అందరికి ఓటుకు 5,000 10,000 చేతులు పెడుతుంది. ఒక నిమిషం మంచిగా తీసుకోండి. 5,000 ఇస్తే ఝాన్సమ్మ వచ్చి 5,000 ఇస్తే మంచిగా అడుగురు. ఏమడగాలి? అవు అక్క మరి మిగిలిన పైసలు ఎవరు ఇస్తారు? 1,00,000 రూపాయలు అనాలి. అగో 1,00,000 రూపాయలు ఎక్కడిది అంటది. 1,00,000 రూపాయలు ఎక్కడిది అంటే మరి 26 నెలకు 2,500 ఎంత అవుతుంది లెక్క? 1,05,000 అయిందా లేదా? మరి 5,000 ఇస్తే 1,00,000 ఎవడు ఇస్తాడు? మిగిలిన రేవంత్ రెడ్డి గారు ఇస్తాడా నాకు ఇస్తాడా? ఎవడిస్తాడు అని బరాబర్ అడగాలి. అదే ముసలిళ్ళకు ఇచ్చిరనుకో 2,000 అడగాలి. అవురా వారి మిగిలిన 50,000 ఎప్పుడు ఇస్తావు అని అడగాలి. అవు మిగిలిన 50,000 ఎక్కడి అంటే 26 నెలల
నాకు 4,000 పెన్షన్ ఇస్తాను, 2,000 ఇచ్చినావు, అది కూడా 2 నెలలు ఎక్కువ. కాబట్టి నాకు 2,000 ఇస్తా, మిగిలిన 50,000 ఎవడిస్తాడు రా? రేవంత్ రెడ్డి గారు ఇస్తాడా, లేకపోతే ఇక్కడ ఝాన్సీకి ఇస్తాడా, ఎవడిస్తాడు అని అడగాలి. అడుగుతారా లేదా? లగ్గం చేసుకున్న పిల్లలు తులం బంగారం అడుగుతారా, అడగరా? ఎక్కువ టైం లేదు, తొందరలోనే కాంగ్రెస్ వాళ్ళని ఊళ్ళకి వస్తే ఉరికిచ్చి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి, తొందర ఏం లేదు. కానీ పైసలు కింద ఇస్తే మంచిగా తీసుకోండి, ఏం బాధపడకుని. అయ్యో తీసుకుంటాం కదా, విమానం తప్పదు కదా, ప్రమాణం చేస్తుంది కదా, గసోటి ఏం లేవు. మంచిగా పైసలు ఇస్తారు వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు. ఇక్కడ కూడా కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, నాకు ఎరికే. కాంగ్రెస్ వాళ్ళు అందరు ఇంటూరు పోయి ఇంటికి మళ్ళీ ఇప్పుడు పోయి చెప్తారు ఝాన్సీ చెప్పి అక్క ఇట్లా అన్నాడేవాడు కేటీఆర్ గారు అని చెప్తారు. చెప్తే మీరేం చేయండి రేపుకేనా? వాళ్ళు హుషారు కాదు కాంగ్రెస్ అయితే పని చేయరా తమ్మి, పైసలు ఇచ్చి ప్రమాణం చెప్పి రా అని చెప్తుంది ఝాన్సీ. మీరేం చేయండి రేపుకేనా? పైసలు తీసుకొని ప్రమాణం చేయమంటే ఎల్లమ్మ మీదనో, మైసమ్మ మీదనో, పోషమ్మ మీదనో, పెద్దమ్మ మీదనో మంచిగా కళ్ళు మూసుకొని చేయి చాపుని మనసులో తుప్పాలు అనుకోండి. బయటికి ఏమైనా చదువు ఏం కాదు. మోసాన్ని మోసంతోనే జయించాలి, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. కాంగ్రెస్ దొంగ పైసలు బరాబర్ గుంజుకోవాలి. ఈ పరపట్టాలి. ఏ గుర్తు కొట్టేయాలి? ఏ గుర్తు? ఝాన్సీ తినవాడాలి గట్టిగా. కార్గేనా పక్కానా? మళ్ళా మోసం ఉండదు కదా. చేయి లూపినట్టే ఇట్లా అన్నట్టే మళ్ళాగరి గుదురు వేరేది గుదురు ఉండదు కదా. పైసల కథం కాము కదా, మళ్ళా డాలర్లకు అమ్ముడు పోము కదా. పక్కన ఆఖరికి ఒక మాట